వెల్కమ్ టు మై ఛానల్ ప్యాషన్ ఆఫ్ తెలుగు గర్ల్. ఈరోజు ఈ వీడియోలో ఫ్రంట్ బోట్ నెక్, బ్యాక్ డీప్ నెక్ కటింగ్ ఎలాగో చూద్దాం. ఫస్ట్ మీరు మీ ఫుల్ షోల్డర్ ఎంత ఉందో మెజర్ చేసుకోవాలి. అందులో 1 ఇంచ్ మైనస్ చేసుకొని హాఫ్ని మార్క్ చేసుకోవాలి. నా ఫుల్ షోల్డర్ 15 ఇంచెస్, 1 ఇంచ్ మైనస్ చేస్తే 14, అందులో హాఫ్ 7 ఇంచెస్. ఇంకా అక్కడి నుంచి ఒక పావు ఇంచు కుట్టు కోసం మార్క్ చేసుకోవాలి. మనం ఎందుకు ఎగ్జాక్ట్ హాఫ్ కాకుండా 1 ఇంచ్ లెస్ చేసి మార్క్ చేసుకుంటున్నామంటే బ్యాక్కి మనకి క్లోజ్డ్ నెక్ కానీ బోట్ నెక్ కానీ కాదు, డీప్ నెక్ కాబట్టి వేసుకున్న తర్వాత మనకి స్ట్రెచ్ అవుతుంది. సో ఈజీగా కన్వీనియంట్గా ఉంటుంది. ఆర్మ్ హోల్ డెప్త్ మీరు షోల్డర్ ఎంత పెట్టుకున్నారో అంత పెట్టుకోవాలి. ఆర్మ్ హోల్ కోసం అలా అడ్డంగా ఒక లైన్ డ్రా చేసుకుంటాం. నెక్స్ట్ షోల్డర్ 2.5 ఇంచెస్ కావాలి, ఇంకొక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని మార్క్ చేసుకుంటాం. నెక్స్ట్ పైన షోల్డర్స్ మనం ఫ్రంట్ బ్యాక్ పార్ట్స్ జాయిన్ చేసేటప్పుడు ఒక పావు ఇంచు కుట్టులోకి వెళ్ళిపోతుంది, దాన్ని మార్క్ చేసుకుంటాం. నెక్స్ట్ నెక్ డెప్త్, బోట్ నెక్ వచ్చేసరికి 3.5 ఇంకా అయితే 4 ఇంచెస్ డెప్త్ ఉండేలాగా నెక్ మనం తీసుకుంటాం. ఆర్మ్ హోల్ స్లోప్ కోసం ఎగ్జాక్ట్గా మిడిల్స్లో అటు ఇటు డాట్స్ పెట్టుకొని సి షేప్ని మార్క్ చేసుకుంటాం. బాడీ బ్రాడ్గా లేని వాళ్ళు ఒక పావు ఇంచ్ లోపలికి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా లైన్స్ డ్రా చేసుకొని అప్పుడు కర్వీ షేప్ని ఇచ్చుకొని కట్ చేసుకోవాలి. మీరు అలా లోపలికి పావు ఇంచ్ తీసుకోకుండా నార్మల్గా కట్ చేసుకుంటే డ్రెస్ అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత ఆర్మ్ హోల్ హ్యాండ్ అటాచ్మెంట్ దగ్గర ఉగ్గులాగా కనిపిస్తుంది. కాబట్టి అలా పావు ఇంచ్ లోపలికి తీసుకొని ఆర్మ్ హోల్కి షేప్ ఇచ్చి కట్ చేసుకోవాలి. నాకు ఇలా సరిపోతుంది కాబట్టి నేను జస్ట్ ఈ షేప్ ఇస్తున్నా. నెక్స్ట్ చెస్ట్ లైను, వేస్ట్ లైను, ఇంకా కంటిన్యూషన్లో డ్రెస్కి రిమైనింగ్ ఏవైతే ఉంటాయో అవన్నీ మార్క్ చేసుకుంటారు. నెక్స్ట్ ఇక్కడ నెక్ షేప్, బోట్ నెక్ షేప్ ఇచ్చేసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ ఆర్మ్ హోల్ స్లోప్ అనేది మనకి ఫ్రంట్కి బ్యాక్కి ఒకలాగా ఉండదు. ఫ్రంట్ కన్నా బ్యాక్కి కొంచెం స్లోప్ తక్కువ, అంటే కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంటుందన్నమాట. నేను ఫస్ట్ మీకు డ్రా చేసి చూపించింది ఫ్రంట్కి సరిపోయేలాగా, దానికన్నా ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రాగా బ్యాక్కి ఉండాలి. సో అది ఇంకొక లైన్ అక్కడ డ్రా చేసింది. ఇప్పుడు ఇది 2 లేయర్స్లో ఉంది, ఫ్రంట్ బ్యాక్. సో మనం కంప్లీట్గా ఆ బ్యాక్ లైన్ ఏదైతే డ్రా చేసామో దాని మీదనే ఆర్మ్ హోల్ అండ్ మన సైడ్స్ లూజ్ పార్ట్ ఏదైతే ఉందో అదంతా కట్ చేసుకుంటాం. అండ్ బోట్ నెక్కి వచ్చేసరికి కంపల్సరీగా షోల్డరు 1 ఇంచ్ కిందకి మార్క్ చేసుకొని మన నెక్ ఎక్కడి నుంచి కట్ చేస్తున్నామో అక్కడి నుంచి స్లోప్గా లైన్ డ్రా చేసుకుని ఆ పీస్ని తీసేయాలి. జనరల్గా మన నెక్ ఎలా ఉంటుంది, షోల్డర్ దగ్గరికి వచ్చేసరికి నెక్ నుంచి షోల్డర్కి స్లోప్గా డౌన్వర్డ్ ఉంటుంది కదా, కిందకు ఉంటుంది. అంటే ఆ ఒక పావు ఇంచు హాఫ్ ఇంచ్ ఏదైతే ఉంటుందో ఆ పీస్ని మనం తీసేయకపోతే వేసుకున్న తర్వాత మనకి ఉగ్గులాగా కనిపిస్తుంది, హ్యాండ్ అటాచ్మెంట్ దగ్గర ఇలా పైకి లేస్తున్నట్టు. కాబట్టి దాన్ని అలా కట్ చేసేసి తీసేసుకోవాలి. ఇది ఫ్రంట్ బ్యాక్ బోత్ సైడ్స్ కూడా ఇలాగే చేసుకోవాలి. నెక్స్ట్ ఇది 2 లేయర్స్లో ఉంది కదా ఫ్రంట్ బ్యాక్, అది సపరేట్ చేసేసుకుంటాము. దానికన్నా ముందు అక్కడ నెక్ దగ్గర ఏదైతే మనకి పార్ట్ ఉందో చిన్న ఒక హాఫ్ ఇంచ్ కట్ చేసుకొని సపరేట్ చేసేస్తాం. ఆర్మ్ హోల్ దగ్గర ఫ్రంట్ బ్యాక్ ఒకేలా కాదని చెప్పాం కదా, ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేస్తున్నది బ్యాక్కి సరిపోయేలాంటి ఆర్మ్ హోల్, ఫ్రంట్కి ఇంకా లోపలికి ఉండాలి కదా. సో దానికోసం ఫ్రంట్ బ్యాక్ 2 పేపర్స్ని సపరేట్ చేసేసుకొని అప్పుడు కట్ చేసుకోవాలి. మీరు క్లాత్ అయినా సరే ఇలానే చేసుకోవాలి. సపరేట్ అయిపోయిన తర్వాత ఫ్రంట్ బోట్ నెక్ కట్ చేసేసుకొని ఇక్కడ ఇంకొంచెం స్లోప్గా ఆల్రెడీ లైన్ డ్రా చేసుకున్నాం కదా దాని మీద కట్ చేసి తీసేసుకుంటాం. నెక్స్ట్ డీప్ నెక్, బ్యాక్కి 7 ఇంచెస్, ఇక మీ ఇష్టం 7.5, 8, 9 మీ బాడీ స్ట్రక్చర్ బట్టి ఎంతైనా పెట్టుకోవచ్చు. మనకి ఇది బ్యాక్, ఇది ఫ్రంట్. చూడండి డిఫరెన్స్ అనేది చాలా ఎక్కువ కనిపిస్తుంది కదా. బోట్ నెక్ చాలా చిన్నగా ముందుకు వస్తుంది అండ్ వెనక్కి డీప్ నెక్. ఫస్ట్ టైం ట్రై చేసేవాళ్ళు ఖచ్చితంగా ఏదైనా సరే ఒక పర్వాలేదు పాడైపోయినా అనుకునేలాంటి క్లాత్తో ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.